హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు నేను రోజు పనికి ఎంత దూరం నడవాల్సి వస్తుందో అది మీకైతే చూపించాలనుకుంటున్నా. పిల్లలకైతే అన్నం పెట్టినా, అన్నం తినిపించిన, వాళ్ళనైతే మా మామయ్య వాళ్ళ ఇంటి కడదోలు వచ్చిన. ఎందుకంటే అమ్మమ్మ బర్రెలు నిడుస్తుంది, తాత ఏమో కరువు పని పోతుండు. ఇక వాళ్ళనైతే మామయ్య వాళ్ళ ఇంటి కడదోలు వచ్చిన. నేనైతే బాక్స్ పెట్టుకున్నా. ఇగో పనికైతే స్టార్ట్ అయినా. చూపిస్తా రోజు నేను ఎంత దూరం నడవాలి ఏంటి అనేది ఈరోజు మీకు చూపిద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఇగో మా ఇల్లు దాటేసి మా శరకలకైతే వచ్చిన. ఇది రోడ్ ఎమ్మటి ఉంటుంది ఫ్రెండ్స్. చూసారా ఆ గోడెమ్మటి బొంబుడాయల చెట్టు? అదైతే పొద అయింది. మొన్నటిసారి పొలం పెట్టలే కదా, పొలం పెట్టేందుకు అది కొట్టలేదు. దాని మీద ఇక శ్రద్ధ తప్పినట్టు అయింది. చూడండి ఎంత పెద్ద పొద అయిందో. దాన్ని అయితే పని లేనాడు కొట్టాలి. ఓ అత్తమ్మా, అత్తమ్మా, ఓ అత్తమ్మా, నేను పోతున్నా. మన బర్రెలక్క అండి. ఇగో మన బర్రెలక్క ఇల్లు ఏదంటే అదే ఆ కనిపించేది. అది మా మేనమామది. ఈడ సెకండ్ చిన్న మేనమామ గడ్డమ్మ పడుతుంది కదా, అదేమో పెద్ద మేనమామ. ఈ తెల్ల పెయింట్దేమో మా అంజయ్ తాత, అంటే మా తాత వాళ్ళ తమ్ముడు. ఇది మాది. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నా. బర్రెలక్క రావట్లేదు. నేను కొద్ది దూరం పోయి ఆగుతా, ఎందుకంటే మా చిలకలు చూపిస్తా. ఫ్రెండ్స్ ఇగో ఈ పైప్ లైన్ చూడండి. ఇది పొత్తుల మోటారు మాది, మా అంజయ్ తాత. మాకు 2 మోటార్లు ఉన్నాయి, 2 పొత్తులనే ఉన్నవి. అంటే భూమి ఎవరిది వాళ్ళే చేసుకుంటాం కానీ మోటార్లు పొత్తులేసినాం. ఆ వంక అయితే ఊడవీకిండు మా తాత, ఎందుకంటే ఇట్నే వాళ్ళని వేసుకోపోతారేమని ఊడవీకిండు. ఓ ఇది మాది, ఇది అంజయ్ తాత వాళ్ళది, అవుతలేమో మాన్స వాళ్ళది. వర్షం పడ్డది కదా, అందుకనే ఓ దుక్కైతే దుంతనే ఉండ్రు. ఓ అక్కడ దుంతుర్రు గొల్లోలు. ఇక్కడ మా సైడ్ మొత్తం మా పొలం చుట్టూ అయితే మొత్తం గొల్లోలే ఉంటారు. మేము గొల్లోలు అంతే, ఇక వేరే వాళ్ళు ఎవరు లేరు. చూడండి ఫ్రెండ్స్ ఎంత ప్రశాంతంగా ఉందో మా చిలకలు. పాపం పొలం వేయక బీడు బారి అసలు పొలం కళ్ళి కూడా చూడబుద్ధి కావట్లేదు. ఎందుకో వ్యవసాయం అంటే అంత పిచ్చి. మరి మా ఆయన చేయకపోవడం వల్ల నేను చేసి నాకు ఆ వ్యవసాయానికి అంతగానం కనెక్ట్ అయింది. ఇది మాత్రం మా యశోద అమ్మమ్మ వాళ్ళది, అంటే మా పాలోళ్ళు. అమ్మమ్మ అయితే ఇడలేదు, హైదరాబాద్లో అక్క దగ్గర ఉంటుంది. అంత ముందుకు పత్తి వేసేది. ఇప్పుడైతే గొర్రెలకు పట్టుకురు గొల్లోలు కౌలుకి ఇచ్చుకొని. మళ్ళీ ఇది ఒకవేళ ఎవరైనా పత్తి చేను వేసిరనుకోండి పొరపాటున, అల్ల గడ్డి పుడుతుంది కదా, చిన్న సన్నగా పుడుతుంది. ఎందుకంటే 1 సంవత్సరం మొత్తం బీడు పడ్డది కదా, ఇంకా గడ్డి బాగా పుడుతుంది. ఇక మనం బాగా గుంటక తోలుకోవాలి. అదే ఇంటి ఎడ్లేనే అనుకో మంచిగా దగ్గరికి పట్టుకొని కొట్టుకుంటాం. అదే కిరాయి పెట్టి కొట్టియాలంటే అసలు ఏమైనా మిగలదు. ఇగో చూడండి తాటి చెట్లు. గౌన్లో ఆయన గీసుకుంటాడు, మాకైతే గింత కూడా పోయాడు. అంటే పోస్తాడు అనుకో, మనవరాల తాగంటాడు. కాకపోతే నేను కళ్ళు తాగను కాబట్టి నేను పోను. ముంజలు కొట్టియమని చెప్పిన తాతని, అయితే కొట్టిస్తా అన్నాడు. ఇది మాన్స వాళ్ళది. ఇది 10 ఎకరం, ఇది 1.5 ఎకరం గుంటి. ఇగో ఇల్లు వచ్చేసి అక్కడ ఉంది మా ఇల్లు. ఇది మా 10 ఎకరం. ఇది ఎకరం నిండా ఉండదు, 38 గుంటలు ఎకరం అని చెప్పిర్రు. కొలిసేసరికి 38 గుంటలే తేలింది. ఎవరిని అడుగుతాను చెప్పండి. ఇగో మా ఇంటికి మా ఎకరానికి ఇంత దూరం ఉంటుంది. ఇంటమ్మటేమో 2 ఎకరాలు ఉంటుంది. ఈ ఎకరం వచ్చేసి పైకి ఉంటుంది. అదేమో మా బోరు. అంజయ్ తాత మా పొత్తుల బోరు. మేము బోర్లు పొత్తులు వేసుకున్నాం. ఈ ఎకరంలో మాత్రం మేము 30 ట్రిప్పుల చెర్ల మట్టి పోపించినాం. ఎందుకంటే ఇది అంతకుముందుకు అంతగానం పంట తేలట్లేదు, ఇందులో బలమేం లేదని 30 ట్రిప్పులు ఈ ఎకరంలో పోపించిన కానించి ఇక జర మంచిగానే పండుతుంది. పత్తి అయినా మంచిగానే వెళ్తుంది, శనక్కాయ అయినా మంచిగానే పండింది, పొలం కూడా మంచిగానే అవుతుంది ఇప్పటి వరకు. అయితే ఈ సంవత్సరం బీడు ఉంది. మొన్న యాసంగి, ఇప్పుడన్నా దేవుడు కళ్ళు తెరిచి వర్షాలు కురిపించి మంచిగా పంటలు వంతాయో ఎట్లా ఉంటుందో ఏమో తెలియదు.
ఇక కాలం కాకపోతేనేమో పత్తి చేను వేసుకోవాలి. పత్తి చేను వేసుకుంటే ఇక నేను బయట పనికి పోయేది లేదు. ఇక ఎందుకంటే మొత్తం ఇళ్ళనే చేయాలి. బయట కూలోళ్ళని పెట్టి బయటి పనికి పోయి వాళ్ళని తీసుకొచ్చి ఇళ్ళ పెట్టిన దానికంటే ఇక నేనే చేసుకుంటే ఎంతో కొంత మిగులుతుంది కదా. నేనైతే అదే విధంగా చేస్తాను. ఇక చూడండి, తాడి చెట్టు, రాగి చెట్టు, వేప చెట్టు 3 చెట్లు అయితే కలిసి ఉన్నవి. ఆ జగ్గ మొత్తం మట్టలు మొత్తం రాలి ఇగో ఇట్లా పడ్డవి. ఇక వీలు చూసుకొని ఒక నాడు వచ్చి కట్ట చుట్టూ తేటగా చేయాలి. చూడండి కట్టకు మొత్తం కావంచి చెట్లు ఎట్లా ఉన్నాయో ఇవన్నీ తేటగా చేసుకోవాలి. ఆడున్న వేప చెట్టు కొట్టాలి, ఈ బొత్తకాడున్న వేప చెట్లు, రాగి చెట్లు అయితే కొట్టాలి. ఫ్రెండ్స్ చూడండి, బోర్ వేసినాం. బోర్ వేస్తే పడలేదు. ఇది నా కష్టం అండి. నేను 40 రోజులు బురదల పొత్తు బూకు లేక కష్టం చేస్తే నాకు 40,000 వచ్చినవి. ఆ 40,000 తీసుకొచ్చి బోర్లు వేసిన. ఒక్క బోరు కూడా వాళ్ళలేదు, వృధా అయిపోయింది. నాకైతే చిన్న ఏడుపు రాలేదు. 40,000 అంటే మాట నా చెప్పండి, మనం ఎన్ని రోజులు కష్టపడితే వస్తాయి. చాలా అంటే చాలా బాధ అనిపించింది. మా అందున బోర్లు పడతాయో పడవో తెలియదు. మా అమ్మమ్మలు కూడా బోర్లు వేసి మొత్తం అప్లపాలయ్యారంట. 2 బోర్లు ఉన్నాయి కానీ అవి కాలం అయితేనే పోస్తాయి, కాలం కాకపోతే బంద్ అవుతాయి. ఇప్పుడైతే మనం డొంకకు వచ్చినాం. ఈ డొంకని లడంగోల డొంక అంటారు. ఎందుకంటే ఇక్కడ ఉండేది వాళ్ళ పొలమే కాబట్టి ఇక ఆ పేరు పడ్డది. ఈ నిమ్మ తోటేమో భద్రే తాతోలది. మేము పోయేది ఈ నిమ్మ తోటలకు కాదు, ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇంకా చాలా దూరం నడవాలి. నేనైతే చూడండి ఫ్రెండ్స్, ఇది ఇంకో నిమ్మ తోట. ఇదేమో లొడంగోలది అంటే గొల్లోళ్ళు. ఇదొక తోట, ఇది దారి, ఇది ఇంకో నిమ్మ తోట. మళ్ళీ ఇటు చూడండి, ఇక్కడ ఇంకో నిమ్మ తోట. ఎంత పెద్ద హౌస్ చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ ఈ దారి గుంట పోతే ఇంకా 2 నిమ్మ తోటలు అయితే వస్తాయి. నిమ్మ తోట చుట్టూ ఇలా టేక్ చెట్లు అయితే వేసుకుంటారు. ఆ కట్టెగో కొమ్మలు చెలుగుతారు. మంచిగా అవి లావైనాక కొట్టి అమ్ముతారు. ఫ్రెండ్స్ చూడండి, ఎంత పెద్ద హౌజు. దీని నిండా నీళ్లు నింపి నిమ్మ చెట్లకైతే నీళ్లు కట్టుకుంటారు. పైప్ లైన్ వేసిర్రు. కొంతమంది ఏమో డ్రిప్ సిస్టమ్, డ్రిప్లో ఆన్ చేస్తే చెట్ల కింద వాటికై అవే పోస్తవి. ఇట్లా హౌస్ కట్టి పైప్ లైన్ ఏమో ఇక చెట్టు తిరిగి పైపులు వరుసుకొని నీళ్లు వరసాలి. నేనైతే నిమ్మ తోట దగ్గరికి వచ్చిన. మేము ఏరేది ఇక్కడ. నాకు మా ఇంటి కానించి ఈడికి ఎంత టైం పట్టిందంటే 30 గంట టైం అయితే పట్టింది. ఇంకా ఎవరు రాలేదు, నేనే ఫస్ట్. ఎందుకంటే ఒక 10 నిమిషాలు ముందు వెళ్ళిన ఈ వీడియో తీసుకోవడానికి. ఓకేనా ఫ్రెండ్స్, మన ఛానల్ కనుక చూడని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, బాయ్. జై జవాన్ జై కిసాన్.